సో ఈ మధ్యకాలంలో గరికపాటి గారి మీద ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది కదండి. గరికపాటి గారు తన అన్న భార్యని పెళ్లి చేసుకున్నారు అని. నిజమేనండి. గరికపాటి గారు తన అన్న వైఫ్‌ని పెళ్లి చేసుకున్నారు. వాస్తవానికి గరికపాటి గారి అన్నకి కామేశ్వరి అనే ఆవిడతో పెళ్లయింది. పెళ్ళైన తర్వాత వీళ్ళకి ఇద్దరు సంతానం కూడా ఉంది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అన్న చనిపోవడంతో గరికపాటి గారి అమ్మ కోరిక మేరకు ఈ కామేశ్వరి అంటే గరికపాటి గారి వాళ్ళ అన్న వైఫ్‌ని గరికపాటి గారు పెళ్లి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత కొన్ని రోజులకు ఈమె వేరే అతన్ని కామేశ్వరి వేరే అతన్ని రెండో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. కానీ గరికపాటి గారు తమ అన్న పిల్లల బాధ్యత మాత్రం ఆయనే తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఈయన కూడా రెండో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఈయన సంతానం వద్దనుకొని మా అన్న పిల్లల్ని తన పిల్లలుగా పెంచుకున్నారు. ఈ వార్తలు నిజమే. ఇదంతా ఎవరు చెప్పారు అనంటే కామేశ్వరియే చెప్పింది. ఆ గరికపాటి గారి వాళ్ళ అన్న వైఫే ఇదంతా చెప్పారనమాట. అప్పుడు నాకు గరికపాటి గారి మీద ఒక మంచి రెస్పెక్ట్ వచ్చిందండి. అంటే ఆయన ఎంత గొప్పగా ప్రవచనాలు చెప్తున్నారో, తన వ్యక్తిగత జీవితాన్ని కూడా అంతే గొప్పగా మలుచుకున్నారు అని నాకు ఆయన మీద ఇంకా రెస్పెక్ట్ వచ్చింది. అంతకుముందు కూడా ఒక న్యూస్ బాగా వైరల్ అయింది. అంటే ఆయన ప్రవచనాలు చెప్పడం వల్ల చాలా ఫేమ్ వచ్చింది ఆయనకి. ఆ ఫేమ్‌లో కొంచెం నెగటివిటీ కూడా వచ్చింది. ఈయన రెండో పెళ్లి చేసుకున్నాడు, ఈయన మాకు నీతులు చెప్తున్నాడు అని. కానీ జరిగిన వాస్తవం అయితే ఇది. సో ఇది తెలుసుకున్నాక మంచి రెస్పెక్ట్ అయితే వచ్చింది. ఇలాంటి మంచి మంచి వీడియోస్